ఓం శ్రీ గణేశాయ నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. షష్ఠి పూర్తి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. ప్రతి మానవుని జీవితంలో ఒక్కసారి జరిగే వేడుకే వివాహం. జీవితానికి అంతటికీ కూడా మర్చిపోలేని మధురమైన స్మృతిగా మిగిలిపోతుంది. ఈ అద్భుత క్షణం ఒక అసాధారణమైన అనుభూతి. ఈ కళ్యాణ ఘడి తరువాతే మనిషి జీవితానికి ఒక పరిపూర్ణత లభిస్తుంది. బాధ్యతాయుతమైన పౌరుడిగా కుటుంబంలోనూ అటు సంఘంలోనూ కూడా ఒక గుర్తింపు కలగజేసేది కళ్యాణం. ఎన్నెన్నో సుఖాలు, కష్టాలు, ఆనందాలు, అనుభూతులు వీటన్నిటినీ ఒకరికొకరు సమానంగా పంచుకొని జీవన గమ్యాన్ని సాగించడమే ఈ కళ్యాణం వెనుకున్న పరమార్థం. ఈ మానవ జీవితంలో మరపురాని వివాహ బంధం మనకి ధర్మార్థ కామాదులు అనువై విరాజిల్లుతోంది. శారీరక స్థితిగతుల్లో విడదీరానిదే దాంపత్య బంధం. సంతానాది కార్యాల కాలవాలమైనది, మోక్షప్రదమైనది మనకి ఈ వివాహం. గృహస్థాశ్రమంలో ప్రతి పురుషుడు ఒక స్త్రీని, ప్రతి స్త్రీ ఒక పురుషుని పొందుపరుచుకుని జీవన స్రవంతిలో కీర్తిని పొందుతారు. వారిద్దరూ మైత్రితో కూడి సంతానంతో పితృరుణము, గురు రుణము, దేవరుణము అని తీరుస్తారు. అందుకే స్త్రీ పురుషుల అనుబంధానికి నైతిక బలం, సామాజిక బలం, గౌరవ మర్యాదలు ఒకరి వల్ల మరొకరు పొందుతూ ఉంటారు. దీన్నే వివాహ బంధం అంటారు. వివాహం అనేది మంత్రోచ్చారణల అల్లిక. మన పూర్వాచార పరాయణలో మనకు బోధించి మనల్ని ఆచరింపచేస్తున్నారు. ఈ విధంగా వివాహంలో దీని వివాహాన్నే పెళ్ళని, కళ్యాణమని, వివాహము, పరిణయము, పాణిగ్రహణము అని అనేక పేర్లు ఉన్నాయి. ఎంత కోటీశ్వరుడైనా నిరుపేదైనా వివాహ సాంప్రదాయాలను తప్పక ఆచరించి చేసుకుంటే గనక ఆ బంధం కలకాలం నిలుస్తూ ఉంటుందన్నమాట. ఎన్నో హంగులతోటి, ఆర్భాటాలతోటి బంధుమిత్ర సపరివార సమక్షంలో వివాహమాడి ఆనందాన్ని పొందటం మన సామాజిక లక్షణం. అలాంటి పెండ్లి వెనుకున్నటువంటి పరమార్థాన్ని గ్రహించటం స్త్రీ పురుషుల కర్తవ్యం. పెళ్లి చేయించే వారికి కానీ, చేస్తున్న వారికి కానీ, పెళ్ళి చూసేవారికి కానీ పెళ్ళి మంత్రాన్ని గూర్చి, పెళ్ళి తంతుని గూర్చి చాలా వరకు తెలియదు. వివాహ బంధంలో ఇమిడి ఉన్న జీవన పరమార్థం ఏమిటో ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. శుభరేఖల్లో సీతారాముల కళ్యాణం ఫోటోను వేస్తారు. అంటే సీతారాముల్లాగా ఆదర్శంగా జీవించాలని ఆ శుభరేఖలో అర్థం అన్నమాట. ఈ కళ్యాణంలో కన్యావరణం, నిశ్చితార్థం, అంకురార్పణ, స్నాతకం, కాశీయాత్ర, మంగళ స్నానాలు, ఎదురుకోలు, వరపూజ, గౌరీ పూజ, పుణ్యావసనం, రక్షాబంధనం, నూతన యజ్ఞోపవీత ధారణ, ఇలాగ భాషిక ధారణ, మధుపర్కాలు, వధువుని గంపలో తేవటం, తెరసల్లా పెట్టడం, కన్యాదానం, వధూవరుల ప్రమాణాలు, జీలకర్ర బెల్లం, ఇలా ఈ విధులన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఈ విధంగా వివాహం అయిన అనంతరం వారి జీవనం చక్కగా గడుస్తుంది. మాంగళ్యధారణ, తలంబ్రాలు, బ్రహ్మముడి, సన్నికలు తొక్కడం, పాణిగ్రహణం, సప్తపది, అరుంధతి నక్షత్రాన్ని చూడటం, ఇలా వీటితోటి మనకి వివాహ కార్యక్రమం పూర్తవుతూ ఉంటుంది. ఏ పెళ్ళిలో అయినా సరే పెళ్లి కూతురు తండ్రి మంచి వరుడు రావాలని కోరుకుంటాడు. పెళ్లి కుమార్ తల్లి కాబోయే అల్లుడు బాగా సంపన్నుడై ఉండాలని కోరుకుంటూ ఉంటాడు.
బంధువులు మనవాడే కదా అని వారు భోజనాల మీద దృష్టిని సారించి ఏ పెళ్ళిలో ఎవరెవరైనా వంటకాలు చేశారో చెప్పుకుంటూ మృష్టాన్నాన్ని భుజించి సంతోషపడుతూ ఉంటారు. మానవ జీవితంలో 20 సంవత్సరాల బాల్యము, మరో 40 సంవత్సరాల యవ్వనము, కౌమారాలతో 60 నిండిపోతాయి. అప్పటికే ఎంతో అలసిపోతారు. తప్పులు, ఒప్పులు, కష్టాలు, నష్టాలు, అయిన వారిని దూరం చేసుకోవడం వంటి అన్నీ అనుభవించి 60కి చేరుకున్నాక వెనుతిరిగి చూసుకోవడమే షష్ఠిపూర్తి. ప్రతి ఒక్కరూ కూడా షష్ఠిపూర్తిని చేసుకోవాలి. కోపావేశాలు, పగలు, ప్రతీకాలు, పట్టుదలలు వదిలి అందరినీ ఆహ్వానించి అన్ని తప్పులను క్షమించడమే కాకుండా తనని క్షమించగలిగే వారికి క్షమాపణ చెప్పి అందరినీ ఆహ్వానించి చేసుకునే పండుగే షష్ఠిపూర్తి. ఆ వయసు వచ్చేటప్పటికి అలా షష్ఠిపూర్తి చేసుకోవడం ద్వారా తను వదిలేసిన కర్మలు ఏమన్నా ఉన్నాయో తెలుస్తుంది. అందుకే ఆ సమయంలో తులాభారం తూగి ధనాన్ని పేదలకు పంచుతారు. అయిన వారికి, ఆడపిల్లలకి కావాల్సినవన్నీ కూడా ఇస్తూ ఉంటారు. ఇలా షష్ఠిపూర్తిని మనవల్ని, ముని మనవలతో, పిల్లలతోటి, బంధుమిత్రులతోటి, స్నేహితులతోటి వేడుకగా చేసుకుంటే మళ్ళీ వారికి, ఆ దంపతులకి అందరి ఆశీర్వచనం లభించి ఇంకా ఎక్కువ కాలం అన్యోన్యంగా జీవిస్తారు. గోదానాలు, భూదానాలు ఆ సమయంలో చేస్తూ ఉంటారు. గోవు పాలు, పెరుగు, నెయ్యి, మలమూత్రాలు ఆవు నుంచి వెలువడేవి, వీటిని పంచగవ్యాలు అంటారు. గోమూత్రమునందు వాసుదేవుడు, గోమయంలో అగ్నిదేవుడు, గోఘృతంలో సూర్యభగవానుడు, గోదధియందు వాయుదేవుడు, గోక్షేరంలో చంద్రుడు ఉంటారని ప్రశస్తి. అందుకనే గోమాతను పూజించి పవిత్రమైన గోమాతని బ్రాహ్మణుడికి దానం ఇస్తారు. గోదానం చాలా ముఖ్యమైనది. 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చేసుకునే ఉత్సవాన్ని షష్ఠిపూర్తి ఉత్సవం అంటారు. నిజానికి దీన్ని ఉత్సవం అనడం కంటే శాంతి అనడం సమంజసం. శాంతి కర్మలో ప్రధానమైనవి దానాలు, ధర్మాలు, జపాలు, హోమాలు. శాంతి కర్మలు చేయాలి. ఉగ్రరథ శాంతి, భీమరథ శాంతి, విజయరథ శాంతి అనే 3 శాంతులు ముఖ్యంగా చేయాలి. ఉగ్రరథ శాంతి 70వ ఏట చేసేది, భీమరథ శాంతి 78వ ఏట చేసేది, విజయరథ శాంతి. ఈ విధంగా ఈ మధ్యలో సహస్రచంద్ర దర్శనం కూడా చేస్తూ ఉంటారు. ఈ ఉగ్రరథ శాంతి కర్మను శౌనికోక్తం, బోధాయనోక్తం, శైవాగమోక్తం ఈ 3 ప్రక్రియల్లోనూ మూల సూత్రం ఏమిటంటే సామాన్యునికి సాధ్యమయ్యే పని ఏ జమీందారో, రాజు, చక్రవర్తితో చేయించుకోగలుగుతాడు. అయితే యథాశక్తిగా సామాన్య గృహస్థులు కూడా చేసుకోవచ్చు. జన్మాదిగా 60 ఏట మానవులకు మృత్యువు ఉగ్రత రూపంలో ఆవేశించి వారి పత్నులకు, పుత్రులకు, ధనధాన్యాదులకు నష్టం కలిగిస్తుంది. అందువల్ల ప్రతి వారు 60 ఏళ్ళు రావడంతో ఉగ్రరథ శాంతి చేయించుకోవడం మంచిది. గోదానము, భూదానము, హిరణ్యదానం మొదలైనవన్నీ యథాశక్తిగా చేసి నవగ్రహాలకు ప్రీతికరమైన కర్మలు చేయాలి. బ్రాహ్మణులకు భోజనాది సత్కారాలు చేసి దీనులకి, అనాథలకి తృప్తి కలిగించి వారి ఆశీస్సులు పొందాలి. ఇలా షష్ఠి పూర్తి చేసుకుని ఈ విధంగా దానాలన్నీ చేసి అన్నదానం చేయడం వల్ల దుష్టగ్రహ శాంతి కలిగినటువంటి యజమానికి అవన్నీ పోయి ఇటు 10 తరాల వారు, అటు 10 తరాల వారు తరించి స్వర్గలోక సుఖాలు అనుభవించి అనంతరం బ్రహ్మ సాయుధ్యం పొందుతారని బోధాయన మహర్షి పేర్కొన్నారు. మోహన్ వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే
ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్. మోహనవాణి.